చెరువులో నాలాలు ఆక్రమించిన భూ కబ్జాదారులపై హైడ్రా కొరడా జొలిపిస్తుంది. కుకుట్పల్లి నల్ల చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేస్తోంది. నల్ల చెరువును ఆనుకొని ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. కొద్ది రోజుల క్రితం స్థానికుల కంప్లైంట్తో చెరువుతో పాటు అక్రమ నిర్మాణాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అధికారులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెరువులో నాలాలు ఆక్రమించిన భూ కబ్జాదారులపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. కుకుట్పల్లి నల్ల చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేస్తోంది. నల్ల చెరువును ఆనుకొని ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. కొద్ది రోజుల క్రితం స్థానికుల కంప్లైంట్తో చెరువుతో పాటు అక్రమ నిర్మాణాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అధికారులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో ఉన్నారు. రత్న, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రభుత్వ భూములు చెరువులను ఆక్రమించి ఏర్పాటు చేసినటువంటి అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఇవాళ తెల్లవారుజాము నుంచే కుకట్పల్లి పరిధిలోని ఇటు నల్ల చెరువు వద్ద దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి యొక్క నల్ల చెరువును ఆక్రమించి ఏర్పాటు చేసినటువంటి అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుమాదం మోపుతూ ఇవాళ తెల్లవారుజాము నుంచే కూల్చివేతల ప్రక్రియను కంటిన్యూ చేస్తున్నారు. ప్రజెంట్ మనం వెంకట్రావు నగర్ కాలనీ వద్ద ఉన్నాం. 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి నల్ల చెరువు ఇది. అయితే ఈ నల్ల చెరువులో నుంచి 27 ఎకరాల విస్తీర్ణం నుంచి 7 ఎకరాల వరకు కూడా ఇప్పటికే కబ్జాకు గురైనట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అందులో 4 ఎకరాల వరకు బఫర్ జోన్లో ఉంది, 3 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. అయితే 7 ఎకరాల్లో ఉన్నటువంటి ఒకవైపున సికం భూమిని వదిలిపెట్టి మిగతా 7 ఎకరాల్లో ఏదైతే అక్రమంగా మొత్తం ఆక్రమించి కబ్జా చేసి ఏర్పాటు చేసినటువంటి అక్రమ నిర్మాణాల విషయానికి సంబంధించి ఇప్పుడే అధికారులు పూర్తిగా దృష్టి సారించి దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాత 7 ఎకరాల వరకు ఇందులో 25 భవనాలు అనేవి అక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున 16 షెల్టర్స్ను కూడా ఏర్పాటు చేసి అక్కడ బిజినెస్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించారు. అయితే తాజాగా వచ్చినటువంటి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో ప్రకారం ఎవరైతే ప్రజలు నివాసిస్తున్నటువంటి నివాస భవనాలను వదిలేసి ఇతర వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించినటువంటి అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియకు సంబంధించినటువంటి జీవో ఏదైతే రిలీజ్ అయిందో దాని ప్రకారం ఇక్కడ దాదాపు 16 షెల్టర్స్ అనేవి మొత్తం వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి యూజ్ చేస్తున్నట్లు కూడా గుర్తించి ఇవాళ తెల్లవారుజామునే హైడ్రా అధికారులు ఇక్కడ చేరుకొని పూర్తిగా కూల్చివేతల ప్రక్రియను కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు సగం వరకు కూడా కూల్చివేతలు అనేవి కంప్లీట్ అయ్యాయి. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒకవైపున హిటాచీ వెహికల్, మరోవైపున పలు జేసీబీలను ఉపయోగిస్తూ కూడా ఈ యొక్క కూల్చివేతలు అనేవి కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే బిజినెస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయో వాటికి సంబంధించి గత కొన్ని రోజుల క్రితమే ఇక్కడ కొంత నిర్వాహకులకు కొన్ని నోటీసులను కూడా జారీ చేయడం జరిగింది. నోటీసులు జారీ చేసి ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా చెరువు పరిధిలో ఆక్రమించి ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు కాబట్టి అంతా కూడా వెకేట్ చేయాలంటూ కూడా ఒకవైపున అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. ఇక హైడ్రా వచ్చిన విషయం తెలుసుకొని అప్పటికప్పుడు తమకున్నటువంటి ఏదైతే లోపల ఆ షెడ్స్లో ఉన్నటువంటి తమ వ్యాపారానికి సంబంధించినటువంటి సామాగ్రి ఉందో అప్పటికప్పుడు తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో కూడా చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఒకవైపున హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతలు జరుగుతూ ఉండగానే మరోవైపున తమకున్నటువంటి సామాగ్రిని షెడ్స్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా తరలిస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకవైపున మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, చుట్టుపక్కల కనిపిస్తున్నటువంటి యొక్క భవనాలలో దాదాపు 25 భవనాల వరకు కూడా ఇటు నల్ల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. నివాసాలు ఉన్నటువంటి ఆ భవనాలను మాత్రం కూల్చము అని తెలియజేసినటువంటి పరిస్థితిలోనే ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా తమ నివాసాల్లోనే ఉంటున్నారు. ఇక్కడ చెరువును ఆక్రమించి దాదాపు 7 ఎకరాలలోనే మొత్తం 3 ఎకరాల వరకు కూడా ఈ యొక్క ఏవైతే యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రస్తుతం కూల్చివేస్తూ ఉన్నారు. మరోవైపున హైడ్రా అధికారులతో కొంతమంది వ్యాపారస్తులు కొంత వాగ్వాదానికి దిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని వందల మంది పోలీసులు ఇక్కడ భద్రతా విధుల్లో ఉండి ఎవరైతే హైడ్రా యొక్క విధులను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపున డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపున ఇటు జేసీబీల ద్వారా కూడా పూర్తిగా యొక్క ప్రక్రియను కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. అయితే మనం గతంలో చూసాము కొంతమంది ఎవరైతే తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకొని కొంత
తమకు గూడు లేకుండా పోయిందంటూ ఇబ్బందులు పడినటువంటి ఘటనలు కూడా చూశాం కాబట్టి సో ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయాల ప్రకారం ఇక్కడ కొన్ని తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది పేదలు ఉన్నారు. అయితే ప్రభుత్వం కొంత ఆలోచించి వీటన్నిటికి సంబంధించి తాజాగా రిలీజ్ చేసినటువంటి జీవో ద్వారా అక్కడ మనకు చూస్తూ ఉన్నాం. ఏవైతే కొన్ని గుడిసెలు తాత్కాలిక షెడ్స్ అవి ఏవైతే కనిపిస్తున్నాయో జనాలు నివసిస్తున్నటువంటివి వాటిని ఏమాత్రం కూల్చివేయకుండా వాటిని అక్కడ లోపల పబ్లిక్ ఉన్నారు కాబట్టి సో వాటిని మాత్రం ఏమాత్రం కదిలించినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో ప్రస్తుతానికి కొన్ని గంటల పాటు యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇవాళ ఉదయం 6 గంటల నుంచే హైడ్రా అధికారులు ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నటువంటి కుకట్పల్లితో పాటు మరోవైపున అమీన్పూర్లోనూ ఈ కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అమీన్పూర్లో దాదాపు 30 విల్లాలను అక్రమంగా నిర్మించినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఆ 30 విల్లాలలో 2 విల్లాలలో మాత్రమే పబ్లిక్ ఉన్న జనాలు అంటే కుటుంబాలు నివసిస్తున్నాయి కాబట్టి ఆ జనాలు నివసిస్తున్నటువంటి అంటే కుటుంబాలు నివసిస్తున్నటువంటి 2 విల్లాలను మినహాయించి మిగతా 28 విల్లాలు ఏవైతే కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకున్నటువంటి విల్లాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అమీన్పూర్లో ప్రజెంట్ కూల్చివేస్తున్నారు. అక్కడ కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఇక మొత్తం ఓవరాల్గా ఇవాళ హైదరాబాద్లో మనకున్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి 2 ప్రాంతాల్లో ఒకవైపున కూకట్పల్లిలోని వెంకట్రావు నగర్లోని నల్లచెరువు వద్ద మరోవైపు అమీన్పూర్ 2 ప్రాంతాల్లో ప్రజెంట్ యొక్క కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక మనకి ఇప్పటికే హైడ్రా అధికారులు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ భూములను మరోవైపున చెరువులను ఆక్రమించి ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి కూడా ఖచ్చితంగా కూల్చివేతల ప్రక్రియ అనేది జరుగుతుంది. ముఖ్యంగా చెరువుల యొక్క రీస్టోరేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే హైదరాబాద్ మహానగరానికి కాంక్రీట్ జంగిల్లా మారినటువంటి హైదరాబాద్ మహానగరంలో ఖచ్చితంగా చెరువులు అనేవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ కాబట్టి ఇప్పుడు చెరువులు లేకుండా ఒకప్పుడు దాదాపు 500కు పైగా ఉన్నటువంటి చెరువులు ఇప్పుడు 200కు లోపే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా కొంతమంది కబ్జాదారుల కారణంగానే ఇలా జరిగింది కాబట్టి ఇది ముందు కంటిన్యూ అవ్వకూడదన్నటువంటి ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకొచ్చి యొక్క కూల్చివేతలు ఎక్కడైతే చెరువులను ప్రభుత్వ భూములను ఆక్రమించి ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా కూల్చివేస్తూ కూడా చాలా స్పీడ్గా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆ యొక్క నిర్మాణాలకు సంబంధించి అంటే కొంతమంది ఇక్కడకు విచ్చేసి తమకు పట్టాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి పట్టాలు ఉన్నాయని వాళ్ళందరూ తెలియజేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ భూముల్లో ఒకవేళ వ్యవసాయ పనులు చేసుకుంటే పర్వాలేదు కానీ నిర్మాణాలను ఏర్పాటు చేయటం అనేది మాత్రం ఖచ్చితంగా చట్టవిరుద్ధం. ఎటువంటి నిర్మాణాలు అనేవి చేయడానికి వీలు లేదు అంటూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎవిడెన్స్ను కూడా ఒకవైపున హైడ్రా అధికారులు చూపించడం జరిగింది. ఇక దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి యొక్క నల్ల చెరువులో 7 ఎకరాలు ఏ విధంగా కబ్జాకు గురైందనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇప్పటికే శాటిలైట్ మ్యాప్స్ మరోవైపున డ్రోన్ విజువల్స్ ద్వారా దాదాపు 7 ఎకరాలను ఏ రకంగా కబ్జాకు గురైంది, అందులో 4 ఎకరాల బఫర్ జోను మరోవైపున 3 ఎకరాల వరకు FTL పరిధి. దీనికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా తీసుకున్న తర్వాత పూర్తి ఎవిడెన్స్తో ఇక్కడ జరిగినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పాట్ వద్ద కనిపిస్తోంది. చంద్రిక.